వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎర్రాయిపేట కొల్లూరులోని ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్లు పరిశీలించారు. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే లోడింగ్ సామర్థ్యం తక్కువగా ఉందని కాంట్రాక్టర్ టీజీఎండీసీ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోడింగ్ కెపాసిటీని 200 లారీలకు పెంచాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. గత 3 రోజులుగా పెద్ద ఎత్తున వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రోడ్లపై లారీలను పార్కింగ్ చేయరాదని వెంటనే క్లియర్ చేయాలని అధికారులకి సూచించారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇసుకకు మంచి డిమాండ్ ఉండడంతో ఇసుక రీచ్ల ద్వారా జిల్లాల నుంచి ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ ఇచ్చే దిశగా చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. మ్యాన్ పవర్ ని పెంచి లోడింగ్ కెపాసిటీని కూడా పెంచాలని ఆదేశించారు. కొండపాక నుంచి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. శాండ్ కి డిమాండ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సమ్మర్ ఇప్పుడు వస్తున్నాయి కదా, నేను ఉగాది తర్వాత అన్ని స్టార్ట్ అవుతుంది, అన్ని యాక్టివిటీ అంటే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. డబల్ ట్రిపుల్ ఇంక్రీజ్ అవుతుంది. బ్యాలెన్స్ వెహికల్స్ ఏం లేకుండా ఇప్పుడు ఇంకా ఒక లోడర్ పెట్టండి. మీరు వెహికల్ ఇక్కడ వెయిటింగ్లో లేకుండా లారీ ఉన్నది అనుకోండి, బుకింగ్స్ కూడా ఎక్కువ అవుతాయి. మీకు బుకింగ్స్ ఎక్కువ అవుతుంది. క్వాంటిటీ ఏమి ఉండట్లేదు సార్. మొత్తం 6000 పెట్టి 6000 అయిపోతుంది. మన కేపబుల్ క్వాంటిటీ 4 days నుంచి ఎక్కువ పెట్టేది సార్. 6000 పెంచారు. 6000 మీరు చేయగలుగుతారు, ఈజీగా చేయగలుగుతారు. భూపాల్పల్లి ములుగులో ఒక్కొక్క రీచ్ నుంచి 250 to 300 వస్తున్నాయి. సెక్రటరీ గారు అదే చెప్తున్నారు. భూపాలపల్లి ములుగులో చేయగలుగుతారు. మీ దగ్గర ఏం ప్రాబ్లం లేదు, విజిట్ చూడండి. మన దగ్గర ఎక్కువ చూస్తే ఎక్కువ చేయగలుగుతారు, ఏం ప్రాబ్లం లేదు. మిషనరీ మ్యాన్ పవర్ పెంచితే అవుతుంది. ఇది చాలా జాగా ఉన్నాయి, జాగాకి ప్రాబ్లం లేవు, శాండ్కి ప్రాబ్లం లేవు. అండ్ ఇక్కడ మళ్ళీ రైనీ సీజన్ తర్వాత మళ్ళీ శాండ్ వచ్చేస్తుంది. ఇక్కడ శాండ్ ఇమీడియట్గా రీప్లేసింగ్ ఉంటుంది, మళ్ళీ శాండ్ వచ్చేస్తుంది. ఎంత శాండ్ తీసుకున్నాడో అంత శాండ్ మళ్ళీ వచ్చేస్తుంది. కాదండి, 200 చేయండి, 200 చేయండి. మీరు ఎలా చేస్తారు మీరు ప్లాన్ చేయండి. ఓకే, రేపు ఈవినింగ్ వరకు లారీలు ఓకే. మీరు రాత్రి 10 వరకు చేయండి. ఇప్పుడు 10 వరకు ఓపెన్ అయింది కదా. మార్నింగ్ ఏం చేస్తున్నారండి? భూపాల్పల్లిలో 300 ఫిల్ చేస్తున్నారు, ములుగులో 300 ఫిల్ చేస్తున్నారు, ఇక్కడ 60 ఫిల్ చేస్తున్నారు. మనం ఇక్కడ లైన్లో ఉండాల్సిందా? ఎన్ని అవుతుంది? 100+ కాదు, నాకు 200 కావాలి. మీరు చేయగలుగుతారు అంటే చేయండి, లేదు అంటే మీ ఎంపీ నుంచి నేను మాట్లాడి వాళ్ళు చెప్తున్నారు నాకు అవసరమే, మీకు కావట్లేదు అంటే ఐ జస్ట్ పుట్ మా వాళ్ళకు మనం పెట్టేస్తాను. మనం కూడా చేస్తున్నాము కదా శాండ్ ట్యాక్సీలో. అరే ఒక్క రీచ్ నుంచి 600 ట్రాక్టర్ పోతున్నాయి డైలీగా. ఒక రీచ్లో 600 ట్రాక్టర్ 600 పోతున్నాయి. నాకు కావాలంటే ఆర్డర్ వస్తే 1500 పంపిస్తాను. అక్కడ మషినరీ కూడా అలౌడ్ లేవు, మాన్యువల్గా చేస్తున్నాము. తర్వాత కూడా అవుతుంది. మీరు 2 బ్యాచ్ లేబర్ పెట్టండి, ఇంకా ఒకటి మషిన్ చేయండి, ఫాస్ట్గా అవుతుంది. రెడీ అవుతుంది కాదు, మీరు రెడీ చేసేసి మొత్తం లైన్ క్లియర్ అయిపోవాలి. మీరు చూడాల్సింది ఇంకా ఒక రీచ్ ఉన్నాయి కదా, ఆ రీచ్లో కూడా వెళ్దాం. ఓకే, మీరు మినిమం 200 చేయండి. మీ ఎంటీ చెప్తున్నారు మీరు 300 చేయాల్సింది. లేబర్ కూడా ఎక్కువ పెట్టండి, ఏం ప్రాబ్లం ఉంది? మీకు లేబర్ కావాలా? లేబర్ కూడా ఇప్పిస్తాము. లేబర్ చాలా మంది ఉన్నారు. లేబర్ ఒక షిఫ్ట్ వేస్తే ఎట్లా చేస్తారే వాళ్ళ వర్క్? ఇంకా 2 షిఫ్ట్ 16 అవర్స్కి అది ఉన్నాయి మీకు. ఒక షిఫ్ట్కి సరిపోతుంది. 12 hours 14 hours మధ్యలో 1 hour లంచ్ అని బ్రేక్ సార్. లంచ్కి బ్రేక్ అట్లా 2-3 hours పోతుంది. వస్తుంది మనకి కూడా ఈజీ ఉంటుంది. మీరు 2 మషిన్ నుంచి ఫాస్ట్గా చేయగలుగుతారు, 200 చేయగలుగుతారు చెప్పండి. లేదు అంటే నేను ఎంటీ నుంచి లేవు. సో ఇట్లా లేవు అండి, మీరు చేయగలుగుతారు. మీరు 100 చేయగలుగుతారు మీరు చెప్పండి. ఇంకా ఒకటి నేను పెడతాను, చాలా డంప్ ఉన్నాయి కదా, ఇది మా శాండ్ ఉన్నాయి. గవర్నమెంట్కి కావాలి, గవర్నమెంట్కి రెవెన్యూ రావాలి. జస్ట్ ఒక లోడర్ అండ్ ఇది వెయింగ్ దగ్గర లేట్ చేస్తారు, అట్లా లేవు. చేస్తాను. మీకు కావాలా లోడర్? ఇంకా ఒకటి చెప్పండి. నువ్వు కావాలంటే జస్ట్ షిఫ్ట్, ఎలాంటిగా మనకి ప్రాబ్లం లేవు. ఫైనల్గా శాండ్ అక్కడ కరెక్ట్ టైంకి పోవాలి, వెయిటింగ్ టైం తక్కువ ఉండాల్సింది, అండ్ గవర్నమెంట్కి రెవెన్యూ రావాలి. అది 3 ఇంపార్టెంట్ పని ఉన్నాయి, మిగతా ఏం లేవు. మీరు మీ హెడ్ ఆఫీస్లో మాట్లాడండి. వాళ్ళు ఎట్లా అది రోడ్ మీద ఉంటుంది అంటే ఇనిషియేట్ క్రిమినల్ యాక్షన్ అగేన్స్ట్. అట్లా కుదరదు. కావాల్సింది ఎట్లా చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పండి. మీకు లోడర్ కావాలి, లేబర్ కావాలి, ఏమైనా కావాలి ఇస్తాను, కానీ ఫాస్ట్గా పని చేయాల్సింది. అవర్స్ ఒకలే చేస్తారంటే వాళ్ళే ఉంటున్నారు.
టూ టీమ్స్ పెట్టేసి మిషనరీ పెంచేస్తే మనకు డైలీ 200-300 కొట్టగలుగుతాం. గవర్నమెంట్కి రెవెన్యూ రావాల్సింది, వాళ్ళు ప్రశాంతంగా చేస్తున్నారు. డైలీ 200-300 వెయింగ్ మషిన్లో ప్రాబ్లం లేవు. అంటే వెయింగ్ మషిన్ కొంచెం కరెక్ట్గా చేస్తే అయిపోతుంది. 3 minutes పెడుతున్నారు. అట్లయితే అది నింపేసి వస్తే అయిపోతుంది. అదే ఇప్పుడు ఒకటి మషిన్ మషిన్ 11 నుంచి సో నాకు చెప్పండి, ఒక గంటలో మినిమం 12 చేయాల్సింది కదా, 10 చేయాల్సింది కదా, 16 hour వర్కింగ్ అవర్స్ ఉన్నాయి, 160 చేయాల్సింది కదా. అట్లా 2 పెట్టి 300 చేయాల్సింది. రెండు పెట్టి లోడ్ భోపాల్పల్లిలో ఒక రీచ్లో 250 ఫిల్ చేస్తారు, ములుగులో ఒక రీచ్లో 300 ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ చాలా జాగా ఉన్నాయి, జాగా లేవు, అట్లా కూడా లేవు. అదే ఇప్పుడు చూడండి, మార్నింగ్ 6 నుంచి రాత్రి 10 వరకు చేయాల్సింది, తర్వాత 80 చేస్తున్నారు. అసలు గంటలు 5 మాత్రమే చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? వాళ్ళు కావాల్సింది చేస్తున్నారు. మన కాంట్రాక్ట్ తీయడానికి చెప్తాం. మీకు అది వర్కౌట్ కావట్లేదు, వేరే జాబ్ చూడాల్సింది అండి. ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్. మళ్ళీ మీరు సార్ చెప్పిపోయిన తర్వాత మళ్ళీ రేపటి నుండి అయితే 60-70 ప్రాబ్లం అనేది ఏం లేదు సార్. ఆ కెపాసిటీ మినిమం 100-200 చేయగలుగుతాం. 100-200 కాదు, 200 పైన చేయడానికి చేయండి సార్. అది అప్పుడు మనకు అంతే డైలీ 6000 పెట్టేసరికి క్వాంటిటీ వెహికల్స్ ఇలా అయ్యాయి. ఇలా 3000 పెట్టారు. స్టార్ట్ చేయాల్సింది ఇక్కడ 9-10 నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం ముందు స్టార్ట్ చేయండి, ఏం ప్రాబ్లం ఉంది? స్టార్ట్ చేస్తే మ్యాన్ పవర్ 2 షిఫ్ట్స్ పెట్టుకుంటే 6 తయారు చేయగలుగుతారు సార్. వీళ్ళు ఏంటంటే ఒకటే షిఫ్ట్ తీసుకుంటారు కాబట్టి 9-10కి వచ్చేసి ఇంకా ఒక బ్యాచ్ లేబర్ పెట్టండి. లోడింగ్ పాయింట్ ఇంకొక ఇంకోటి అక్కడ అక్కడ కొద్దిగా టైం ఇక్కడ ఈరోజు నేను డీసీపీ గారు శాండ్రిక్స్ టీడీఎంసీ శాండ్రిక్స్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ కొంచెం వెయిటింగ్ టైం ఎక్కువ అవుతుంది. రోడ్డు మీద వెహికల్స్ ఉన్న వలన ట్రాఫిక్ జామ్ అండ్ శాండ్ కూడా కాస్ట్లీ అవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు శాండ్ అన్నీ లీగల్గా పోవాలి, అక్రమంగా ఇసుక అస్సలే పోవడానికి లేవు. అండ్ తక్కువ కాస్ట్లో ప్రతి చోటలో మనం శాండ్ ప్రొవైడ్ చేయాల్సింది. మంచిర్యాల జిల్లా మంచి శాండ్ డిపాజిట్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ గోదావరి శాండ్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర 2 శాండ్ రీచ్ టీజీఎంటీసీలో నడుస్తున్నాయి. ఇంకా కొన్ని శాండ్ రీచ్ ఓపెన్ చేస్తాము. కానీ ఇక్కడ కరెక్ట్గా టైంగా లోడింగ్ అండ్ వేయింగ్ చేసేసి పంపడానికి కొంచెం కాంట్రాక్టర్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిన్న మన తహసీల్దార్ అండ్ సిఐ గారు ఇక్కడ వచ్చేసి చూసి వెళ్ళారు. ఈరోజు మనం చూస్తున్నాం, వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. లోడర్ ఇంకా ఒకటి పెంచాలి, లేబర్ కూడా ఒకటే బ్యాచ్లో పని చేస్తున్నారు 12-15 hours. సో అట్లా చేస్తే మనకి హార్డ్లీ డైలీగా 60-70 మధ్యలో మాత్రమే వస్తున్నాయి. మన కెపాసిటీ డైలీగా ఈజీగా 200 పైన చేయగలుగుతాం.
దాని నుంచి 2 రకాల మనకి లాస్ అవుతుంది. ప్రభుత్వానికి రెవెన్యూ రావట్లేదు, ఎవరికి ఇసుక కావాలి వాళ్ళకి టైంగా ఇసుక రావట్లేదు. ఆ 2 అంటే ఇది కరెక్ట్గా లేవు. నిన్న ఎండీ గారి గురించి అండ్ సెక్రటరీ గారి నుంచి కూడా మాట్లాడాను. ఆ కాంట్రాక్టర్ ఖచ్చితంగా ఫాస్ట్గా లోడింగ్ చేయాల్సింది, ఫాస్ట్గా అది శాండ్ వెహికల్స్ పంపించాలి. దానిలో కోఆపరేట్ చేయకపోతే విల్ పుట్ అనదర్ కాంట్రాక్టర్. అట్లా లేవు, అట్లా కుదరదు. మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు కి మనం లీగల్గా తక్కువ కాస్ట్లో అందరికీ ఇస్తాం. దానిలో అందరూ కోఆపరేట్ చేయాల్సింది. మన అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉన్న ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, కాంట్రాక్టర్ అందరూ కోఆపరేట్ చేయాల్సింది. కాబట్టి కాంట్రాక్టర్కి ఆల్రెడీ చెప్పాను, ఇంకా ఒక వెహికల్ పెట్టేసి ఫాస్ట్గా లోడ్ చేసేసి హార్డ్లీ వేయింగ్కి 3 minutes పడుతున్నాయి. ఒక గంటలో మినిమం 17 to 18 వెహికల్స్ పోతుంది. 16 hours ఇప్పుడు మనకి శాండ్ తీసుకోవడానికి టైం ఉన్నాయి. 200-300 వరకు అట్లా అర్థమెటిక్గా చేస్తే అవుతుంది. అన్ని పక్కన పెట్టేసి మినిమం ఒక రీచ్ నుంచి 200 వెహికల్స్ పోవాలి. 200 వెహికల్స్ పోతే రోడ్డు మీద ఒక వెహికల్ కూడా ఉండదు. సో వాళ్ళు 60-70 మాత్రమే, అంటే చాలా తక్కువ వెహికల్స్ ఫిల్ చేసేసి పంపిస్తారు. దాని నుంచి మనకి ఇష్యూ వస్తున్నాయి. ఆల్రెడీ వాన్ వాళ్ళు అలవాటు చేంజ్ కాలేదు. వీళ్ళు ఇనిషియేట్ యాక్షన్, బోత్ టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ క్రిమినల్ యాక్షన్. ఇది రోడ్ మీద జామ్ అవుతుంది, వాళ్ళు నిర్లక్ష్యంగా వలన రోడ్ జామ్ అవుతుంది. దట్ ఈస్ క్రిమినల్ యాక్ట్ ఆల్సో. విల్ ఇనిషియేట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. సో వాళ్ళు ఈరోజు వాళ్ళు చెప్తున్నారు కి ఏం వెహికల్ అక్కడ ఉండదు. అండ్ నేను రేపటి నుంచి చూస్తాను వాళ్ళు ఎట్లా దానికి చేస్తున్నారు. అండ్ వీ హోప్ దట్ ఈ కాంట్రాక్టర్ కరెక్ట్గా పని చేసేసి దే విల్ ఇన్ష్యూర్ దట్ ఒక వెహికల్ కూడా వెయిటింగ్లో అంత టైం ఉండదు. ఎంత వెయిటింగ్ టైం స్లాట్ వారీగా వస్తే అంతే మాత్రం వెయిటింగ్ టైం ఉండాల్సింది. థ్యాంక్ యూ. టీజీఎండీసీ 2 క్వారీలని గౌరవ కలెక్టర్ గారితో పాటు రెవెన్యూ అండ్ పోలీస్ సిబ్బంది సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ టీజీఎండీసీ నామ్స్ ప్రకారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారము పూర్తిగా సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణలో మరియు ఒక్క కేజీ ఇసుక కూడా ఎక్కువ లేకుండా ఏదైతే నామ్స్ ఉన్నదో దాని ప్రకారమే ఈ 2 క్వారీస్ రన్ అవుతున్నాయి. ఇక్కడ జాయింట్ టీము 24/7 కూడా ఇదే క్వారీలో ఉన్నది. కాబట్టి ఎక్కడ కూడా లీకేజ్ కానీ జీరోకు పంపడం కానీ లేదు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇక్కడ లారీలు డైలీ 200-300 బుక్ చేసుకుంటున్నారు హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్ కోసము. కానీ ఇక్కడ కాంట్రాక్టర్ లోడింగ్కి ఒక ప్రాబ్లం ఉన్నది. వాళ్ళు ఓన్లీ డైలీ 60-70 మాత్రమే కెపాసిటీ లోడ్ చేస్తున్నారు. ఈరోజు విజిట్ చేసి డైలీ 200 మినిమం అయినట్లయితే హైవే మీద ట్రాఫిక్ జామ్ జరగకుంటుంటుంది, ప్రజలకు ఇబ్బంది కలగకుంటుంటుంది. దానికోసము కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలీస్ సిబ్బంది కూడా హైవే మీద ఎలాంటి ట్రాఫిక్ యాక్సిడెంట్ లేకుండా ప్రాపర్గా చూస్తాము. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరికైనా ఇసుక లోకల్ పీపుల్ కూడా ఇసుక అవసరం ఉన్నట్లయితే టీజీఎండీసీ నుంచి కానీ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఇతర వాగులలో కూడా గౌరవ కలెక్టర్ గారు జిల్లా మొత్తంలో ముల్కల్లో కానీ, కర్జీ వాగు కానీ, బతుకమ్మ వాగు కానీ మొత్తం లోకల్లో కూడా శాండ్ రీచ్లు ప్రజల కోసం, లోకల్ అవసరాల కోసం కూడా ఏర్పాటు చేయడం ఉంది. మినిమమ్ ఫీజెస్ తోటి మాత్రమే దాన్ని ప్రాపర్గా వినియోగించుకోవాలి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇట్లాంటిది ఉన్నా కానీ పోలీసుకి సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము. ఈ రేపటి నుంచి దాదాపు ఈ రీచ్లో వెహికల్స్ వెయిటింగ్ చేసే పీరియడ్ తగ్గిపోతుంది. కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రపనపల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు వంతెన వద్ద గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అంతర్రాష్ట్ర వంతెన గుండా రాకపోకలు నిర్వహిస్తున్న వాహనాల్ని నార్కోటిక్ ఎనాలిసిస్ డాగ్ ద్వారా పోలీస్ సిబ్బందితో అన్ని వాహనాల్ని, వారి సామాగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి రహిత ప్రాంతంగా మార్చడానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ఆకస్మిక తనిఖీలు, పెట్రోలింగ్ ముమ్మరం చేయడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని, గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్లు, నార్కోటిక్ జాగిలాలతో తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని ఏసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ సుధాకర్, ఎస్ఐ రాజేందర్, ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు, స్థానిక పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా సిఐ శశిధర్ రెడ్డి చేతుల మీదుగా ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు. అనంతరం సిఐ శశిధర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతగానో
ఆదరించే అల్లాకి ఈ నెల ఎంతగానో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ భక్తిని చాటుకుంటారు. ప్రతి ఒక్కరూ మతాలకి అతీతంగా వచ్చే ఉగాది పండుగ, రంజాన్ పండుగ కలిసి శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీముద్దీన్ మాట్లాడుతూ ప్రజలంతా ముస్లిం, హిందూ అన్నతమ్ముల్లాగా పండుగ జరుపుకోవాలని, అలాగే ఇంతటి మహా కార్యక్రమానికి సహకరించిన బిర్లా టీఎస్ఎం దాడి రాజుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరపున మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణాధ్యక్షుడు నందిపాట రాజ్ కుమార్, కార్యదర్శి గన్లా సంజీవ్ పటేల్, మండల అధ్యక్షుడు సకినాల శంకర్, జావిద్ పాషా, ఎండి ఇసా, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పేద ముస్లిమ్స్ ఎవరైతే వాళ్ళకు 15 మంది ఫ్యామిలీస్కి అందజేయడం జరుగుతుంది. ఇది ఒక చాలా సంతోషకరమైన విషయం. మనం అది చూసినట్లయితే ఈ యొక్క రంజాన్ మాసం అందరూ కూడా దాని భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేసుకుంటూ మంచి జరగాలని, అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో, అట్లనే వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే ఉద్దేశంతో ఈ యొక్క ఉపవాస దీక్షను ఖచ్చితంగా పాటిస్తూ ఈ రంజాన్ మాసంలో ఎవరైతే పేద ముస్లిమ్స్ పేద వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు అందరూ కూడా సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర సంపాదించిన వాళ్ళు కూడా సహాయం చేస్తూ ఉంటారు కూడా అందరూ. మరి మనం చూసినట్లయితే సోదరి భావంతో మన దగ్గర అందరూ కూడా మంచిగా కలిసిమెలిసి ఉంటుంటే ఎటువంటి గొడవలకు ఆస్కారం లేకుండా అందరూ మంచి సంతోషంగా ఉండాలని మా తరఫున కూడా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి మొబైల్స్కి వచ్చిన సదస్య సభ్యులను కూడా అభినందిస్తున్నాను. ముందు ఇట్లాంటి మంచి డోనర్స్ ఎవరైనా ఉంటే డోనర్స్ దగ్గర సహాయం తీసుకొని ఇంకా చాలామందికి మంచి జరిగేటట్టు, శుభం జరిగేటట్టు వాళ్ళకి ఏదైతే నిత్యావసర సరుకులు కానీ ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని కూడా భర్తీ చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి అందరూ కూడా మరొకసారి రాబోయే రంజాన్ పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా మా తరఫున అందరికీ ఎల్లప్పుడూ అందరూ కూడా అందుబాటులో మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ చెన్నూరు పట్టణంలోని బండారి రాజేశ్వరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 12 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించినట్లు వైద్యులు అభిషేక్ చిందం తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు అభిషేక్ మాట్లాడుతూ చెన్నూరు మండలానికి చెందిన 12 మంది నిరుపేదలకి బండారి రాజేశ్వరి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కంటి వెలుగును ప్రసాదించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బండారి రాజేశ్వరి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ బండారి లక్ష్మణ్ సిబ్బంది పాల్గొన్నారు. శుక్రవారం 2 జూన్ మదీనా మస్జిద్లో జమ్మా నమాజ్ తర్వాత తదనంతరం జమాదే ఇస్లాం హింద్ గోదావరి కన్ వైస్ ప్రెసిడెంట్
మహమ్మద్ ఇస్మాల్ సాబ్ ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మెంబర్ అధికార ప్రతినిధి అయిన బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు ఆస్తులు తన ఆధీనంలోకి తీసుకోవాలని అన్నారు. శుక్రవారం 2 జూన్ మదీనా మసీదులో జుమా నమాజ్ తర్వాత తదనంతరం జమాతే ఇస్లాం హింద్ గోదావరికని వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇస్మాల్ సాబ్ ముస్లిం పర్సనల్ లా బోర్డు మెంబర్ అధికార ప్రతినిధి అయిన బీజేపీ ప్రభుత్వ కేంద్రంలో ఉండి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు ఆస్తులు తన ఆధీనంలోకి తీసుకోవాలని అన్నారు. మదరసాలను, మసీదులను, కబ్రస్థానాలను, దర్గాలను, ఈద్గాలను తన ఆధీనంలోకి తీసుకోవాలని పార్లమెంటులో బిల్లు ప్రతిపాదన చేస్తా ఉన్నది. ఈ బిల్లుకు ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకం చేస్తా ఉన్నది కాబట్టి దీనివల్ల ముస్లింలకి చాలా నష్టం ఏర్పడతా ఉన్నది. శుక్రవారం 2 జూన్ మదీనా మసీదులో బాద్ జుమ్మా నమాజ్ తర్వాత కమిటీ సభ్యులు ఎండి షరీఫ్, ఎండి యాకూబ్, ఎండి బషీర్, ఇమాం సాబ్, ముస్లిం సోదరులు అందరూ కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ముస్లిం సోదరులకి అనుకూలంగా లేదని, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని తెలియజేశారు. बोर्ड की जानिब से जुमातुल विदा के मौके पर माह रमज़ान का आखिरी जुमातुल विदा आज पूरे मुसलमान मस्जिद के काली पट्टी बांधकर और ब्लैक बैड्ज लगाकर एहतजाज कर रहे हैं कि गुज़िश्ता दिल्ली में जंतर मंतर पर और पटना में धरना भी किया गया है और इस एहतजाज कम से कम बीजेपी की हलीफ जमातों की सफ़ों में ये हलचल भी मच चुकी है कि आज 29 मार्च को विजयवाड़ा में भी एक बहुत बड़ा एहतजाज होने जा रहा है. ये अहम मकसद इसका ये है कि वक्फ तरमीमी बिल 2025 एक घिनौनी साजिश है. इस साजिश के लिए जिसका वाज़ेह मकसद मुसलमानों को इनकी मसाजिद, ईदगाहों, दरगाहों, मदारिस और खानखाहों, खबरस्तानों और इनके खैराती इदारों से इन्हें महरूम करना है. लिहाजा ये बिल मंजूर हो गया तो हमारे साथ सैकड़ों मसाजिद, ईदगाहें, मदारिस, खबरस्तान और मुतअद्दिद खैराती इदारे हाथ से निकल जाएंगे. लेकिन उम्मत मुस्लिमा उजागर हो चुकी है. ये पुरअमन प्रोटेस्ट है. हम अपील करते हैं कि हर मुसलमान ये जिम्मेदारी समझे और इस एहतजाज जो ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड हमको मरकज से जो सर्कुलर जारी किया है उसके तहत ये आज हम यहाँ पर प्रोटेस्ट एहतजाज धरना कर रहे हैं और ये ब्लैक बैडजेस लगाकर हम हमारा एहतजाज कर रहे हैं ताकि वक्फ तरमीमी बिल अमेंडमेंट जो पार्लियामेंट में जो बिल रखी गई है उसको हम मुस्तरद करना चाहते हैं और उसके खिलाफ हम हैं. तो लिहाजा तमाम उम्मत मुस्लिमा पुरअमन गुस्सा, पुरअमन और खामोश मुजाहरा करें. इस तरह हम जो है सो कोई गैर अखलाकी, गैर कानूनी काम नहीं करेंगे. पुरअमन पीस अंदाज में हम प्रोटेस्ट करेंगे. तो लिहाजा इस मस्जिद मदीना मस्जिद मंदामरी में आज तमाम मुसलियान यहाँ पर बाद जुमा के यहाँ जमा होकर ये धरना प्रोटेस्ट किए हैं. लिहाजा हुकूमत अपने तौर पर फौरन इस बिल को वापस ले. మందమారి శ్రీ చైతన్య స్కూల్లో 5వ తరగతి విద్యార్థుల గ్రాడ్యుయేట్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ప్రాథమిక విద్యను పూర్తి చేసి 6వ తరగతిలో అడుగు పెడుతున్న విద్యార్థులు ఈ వేడుకల్లో ఆనందంతో పాల్గొన్నారు. ఇది మా మంచితనంలోనే చిరస్మరణీయమైన అనుభూతి. మాకు మార్గదర్శకులుగా నిలిచిన ఉపాధ్యాయులకి కృతజ్ఞతలు. మిడిల్ స్కూల్లో కొత్త అవకాశాలను ఎదుర్కొనేందుకు ఉత్సాహంగా ఉన్నామని వారు వెల్లడించారు. పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ మాట్లాడుతూ ఈ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల జీవితంలో మరొక ముందడుగు, కొత్త తరగతిలో మరింత పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం విద్యార్థులకి మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేయగా విద్యార్థుల గ్రూప్ ఫోటోలు వేడుకకి మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి. పాఠశాల యాజమాన్యం 6వ తరగతిలో విద్యార్థులు మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులైన ఇన్ఛార్జ్ మేడం సునీత, శ్వేత, భవిత, సుజాత, అంజుమ, శ్రవంతి, స్వప్న, లయ తదితరులు పాల్గొన్నారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.